జిమ్కి వెళ్ళడమో లేకపోతే వేరే వేరే ఎక్సర్సైజ్ చేయడమో ఇలాంటి అవసరాలు ఏమి ఉండవు. ఇప్పుడు స్టమక్ లైట్ స్టమక్ కండిషన్స్ లేదా ఎంటీ స్టమక్ కండిషన్స్ చూసుకుని మీరు ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సూర్య నమస్కారాలు చెప్పబోతున్నాను. ఒక బిగినర్ కూడా అర్థమయ్యేటట్టు బిగినర్ ఫ్రెండ్లీ వేలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ దీనికి సంబంధించిన సూర్య నమస్కారాన్ని డిఫరెంట్ పార్ట్స్గా నేను 2 వీడియోస్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ చూసి కనుక ఈ సూర్య నమస్కారాలు చేసినట్టయితే మీకు ఆ స్ట్రెచ్ ఇంకా ఈజీగా వస్తుంది. ఫస్ట్ అయి ప్రాక్టీస్ చేసి దీనికి వస్తే లేదు, ఇక్కడ కూడా నేను ఈజీగా ఫ్రెండ్లీ వేలో చెప్పాను, బిగినర్ ఫ్రెండ్లీ వేలో. సో మీరు ఈ సూర్య నమస్కారాలు చూసి మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అవి ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ సూర్య నమస్కారాల్లో ఫస్ట్ ఆసన నమస్కార ముద్ర. ఫస్ట్ మీ 2 కాళ్ళని జతగా ఉంచి వీ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. మీ బాడీ స్ట్రైట్ చేసి హెడ్ స్ట్రైట్ చేసుకోండి. 2 చేతులను కలిపి నమస్కార ముద్రలోకి వచ్చి ఐస్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయండి. ఇప్పుడు ఉత్తాన హస్తాసన. 2 చేతులని పైకి తీసుకుని స్లైట్గా బ్యాక్వర్డ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ 2 చేతులని పైకి తీసుకెళ్ళి స్లైట్గా బ్యాక్వర్డ్ బెండ్. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. పాద హస్తాసన. మీ 2 చేతుల్ని మీ 2 కాళ్ళ పక్కకి వచ్చేటట్టు ఇలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు అశ్వ సంచాలన ఆసన. అంటే మీ రైట్ లెగ్ని బ్యాక్ తీసుకుని వెళ్ళి మీ హెడ్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఎంత వీలైతే అంత బ్యాక్కి. ఇన్హేల్ చేస్తూ ఇలా హెడ్ని పైకి ఎత్తాలి. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ లెగ్ని కూడా మీ రైట్ లెగ్ ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళి మీ తలని 2 చేతుల మధ్యగా ఇలా ప్లేస్ చేసి పర్వతాసనాలో నుంచోవాలి. ఇప్పుడు సాష్టాంగాసన. మెల్లగా మీ మోకాళ్ళు, మీ చెస్ట్ ఇంకా మీ చిన్ నేలకు టచ్ అయ్యేటట్టు పెట్టాలి. మీ హిప్ కొంచెం పైకి ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మీ బాడీని సమాంతరంగా పెట్టి ఇన్హేల్ చేస్తూ భుజంగాసనలోకి వెళ్ళాలి. అంటే మీ ఫార్వర్డ్ ఉన్న బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ భుజంగాసన అంటే చాలామంది ఇలా లేచిపోతారు. ఇలా పైకి లేచినప్పుడు మీ బ్యాక్ హర్ట్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ మీ ఫార్వర్డ్ పార్ట్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు చేతులు వదిలేసి చూసినా మీ బాడీ అదే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పర్వతాసన. మీ హిప్ని అప్ చేస్తూ అగైన్ ఇన్వర్టెడ్ వీ పోజ్. ఎక్సేల్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ రైట్ లెగ్ని ముందు పెట్టాలి. హెడ్ అప్. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ అగైన్ పర్వతాసన. ఫార్వర్డ్ బెండ్. మీ 2 చేతులు మీ కాళ్ళకి ఇరుపక్కల ప్లేస్ చేసి ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఉత్తాన హస్తాసన. స్లైట్గా బ్యాక్వర్డ్ బెండ్. అగైన్ నమస్కార ముద్ర. ఇప్పుడు ఇంకొకసారి చేసి చూపిస్తాను, మళ్ళీ క్లియర్గా వాచ్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్. 2 కాళ్ళు వీ షేప్లో పెట్టుకుని బాడీ స్ట్రైట్ చేసుకుని నమస్కార ముద్రలోకి రావాలి. ఇక్కడ బ్రీత్ ఇన్ చేసి అవుట్ చేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకి తీసుకుని వెళ్ళి స్లైట్గా బ్యాక్వర్డ్ బెండ్. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ బాడీని ఫార్వర్డ్ ఫోల్డ్ చేయాలి. 2 చేతులు కాళ్ళ పక్కగా వచ్చేటట్టు ఫార్వర్డ్ ఫోల్డ్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్ అండ్ హెడ్ అప్. మీ లెఫ్ట్ లెగ్ వచ్చేసి మీ 2 చేతులకి మధ్యలో ఉంటుంది. మీ రైట్ని గ్రౌండ్ని టచ్ అయి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ లెగ్ కూడా బ్యాక్కి తీసుకుని వెళ్ళి మీ హెడ్ని హ్యాండ్స్ మధ్యలో ఇలా ప్లేస్ చేసి పర్వతాసనాలో ఉంటారు.
ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అష్టాంగాసన, సాష్టాంగాసన అంటారు. అంటే మీ కాళ్ళు, మీ నీస్, చెస్ట్ ఇంకా చిన్ని నేలకి టచ్ చేయాలి. ఇలా మీ హిప్ లైట్గా అప్ అయి ఉండాలి. ఇప్పుడు ఎక్సైల్ చేస్తూ మీ ఫోర్ హెడ్ని టచ్ చేయాలి నేలకి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, మీ ఫార్వర్డ్, మీ ఫ్రంట్ బాడీని అప్ చేయాలి పైకిలా. ఇక్కడ మీరు వదిలేసి చూసినా మీ బాడీ అదే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ మీ హిప్ని అప్ చేసి ఇన్వర్టెడ్ వి పోజ్, పర్వతాసనలోకి రావాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ రైట్ లెగ్ని ఇప్పుడు మీ రెండు చేతుల మధ్యలోకి తెచ్చుకోవాలి. హెడ్ అప్. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన, ఈ బాడీని ఫార్వర్డ్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, ఎక్సేల్ చేస్తూ అప్ అండ్ ఫార్వర్డ్ నమస్కార ముద్ర. ఇప్పుడు నేను చూపించిన సూర్య నమస్కారాలు మీరు రోజు లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు జిమ్కి వెళ్ళడమో లేకపోతే వేరే ఎక్సర్సైజ్ చేయడమో ఇలాంటి అవసరాలు ఏమి ఉండవు. ఓన్లీ ఈ సూర్య నమస్కారాలు ఒక్కటే కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ టోటల్ పైనుంచి కింద వరకు బాడీ మొత్తం వర్కౌట్ అయిపోతుంది. ఎవరైతే ఈ సూర్య నమస్కారాలు వాళ్ళు డైలీ లైఫ్లో 108 టైమ్స్ చేయగలుగుతారో వాళ్ళు దే బికమ్ లైక్ యోగి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం 108 ఒక రోజులో ప్రాక్టీస్ చేయలేం కదా. అంతేకాకుండా బిగినర్స్ వాళ్ళు 108 చేసేయాలి అని మొదలు పెడితే వాళ్ళు ఒక్కటి కూడా చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇది చూసి నేర్చుకుని మెల్లగా ఫస్ట్ 3 రౌండ్స్, తర్వాత 5 రౌండ్స్ డైలీ మెల్లగా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకొక బేసిక్ మిత్ ఏమైతే ఉందంటే ఈ సూర్య నమస్కారాలు ఇది పొద్దున్నే చేయాలి లేకపోతే సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు చేయాలి ఇలా పెట్టుకుంటారు. చాలా మంది లైఫ్ స్టైల్స్లో వాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళు పొద్దున్నే లెగిసి చేయలేకపోవచ్చు. ఎప్పుడు లెగిస్తే అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఏంటంటే ఒకటి ఎంటీ స్టమక్ కండిషన్ చూసుకుని ఎప్పుడైనా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. పొద్దున్నే చేయగలిగితే మంచిదే, కానీ లైఫ్ స్టైల్స్ వల్ల చాలా మంది అలా చేయలేరు. అలా చేయకపోవడం అరే మనం పొద్దున్నే లేవలేదే చేయలేమే అని పెట్టుకోకుండా మీరు ఎప్పుడు లేచినా మీ షిఫ్ట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు లేచినా కూడా ఈ సూర్య నమస్కారాలు అనేది ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేవడం అనే కాదు, మీరు ఎప్పుడు లేచినా కూడా మీ మనసుకి ఎప్పుడు చేయాలి అనిపిస్తే అప్పుడు, ఎప్పుడు స్టమక్ లైట్ స్టమక్ కండిషన్స్ లేదా ఎంటీ స్టమక్ కండిషన్స్ చూసుకుని మీరు ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు ప్రతిరోజు ఈ సూర్య నమస్కారాలు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.